ఆత్మతోనూ సత్యంతోనూ ఈ మండల కాల ధ్యానాలలో పాలు పంపులు పొందడానికి ఆరాధించడానికి కూడా వచ్చిన మీ అందరికీ ప్రభుపెట్టు వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ రెండవ దినము శిలువ ధ్యానాల్లోని రెండవ దినము ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్య భాగముగా యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22 నుంచి 25 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే సువార్త పాఠ్య భాగంగా మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుంచి 25 వరకు ఉన్న లేఖన భాగాన్ని, ఉత్తర ప్రచిత్ర భాగముగా 139వ సంకీర్తన మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈ దినం మనకు ఏర్పాటు చేయబడిన అంశము, కాంప్లెక్స్ ఉన్నాయి అందరి దగ్గర? ఉన్నాయా? చదివే అలవాటు ఉందా? సో తీసి చూడండి. ఏముంది? దురాశ. ఈరోజు ఏర్పాటు చేయబడిన అంశము దురాశ. దురాశ అనగానే రెండు రకాలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి ఆశ, రెండు దురాశ. ఒకటి ఆశ, రెండు దురాశ. ఆశ అవసరం, గుర్తుపెట్టుకోండి. ఆశ ఎప్పుడు కూడా అవసరం. దురాశ అనేది అనవసరమైంది. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆశ అనేది అవసరమైంది అయితే దురాశ అనేది అనవసరమైంది. ఆశ అనేది సహజమైనది అయితే దురాశ అనేది అసహజమైనది. ఆశ అనేది దేవుని సంబంధమైనది అయితే దురాశ అనేది అపవాది సంబంధమైనది. కాబట్టి లోకపరమైన మాటల్లో కూడా కొంతమంది పెద్దలు అంటూ ఉంటారు కదా, దురాశ దుఃఖానికి, ఆశ దుఃఖానికి చేటు కాదు, దురాశే దుఃఖానికి చేటు అవుతుంది. దురాశే దుఃఖానికి మూలం అవుతుందన్న విషయాన్ని మనందరం విని ఉన్నాం. అయితే ఈరోజు దేవుని వాక్యము దురాశ గురించి ఏం తెలియజేస్తుందో మనం ఒకసారి ధ్యానం చేద్దాం. ఎందుకంటే మానవ జీవితానికి అవసరం లేనివి ఏంటో, అవసరమైనవి ఏంటో దేవుని వాక్యం మనకి చక్కగా నేర్పిస్తుంది. ఈ 40 దినాల ధ్యానాలలో కూడా మనం నేర్చుకోవలసిన పాఠాలు ఇవే. ఆత్మీయంగా ఎదగటానికి మనం చేయవలసిన పని ఏంటంటే దేవుడు ఏది చేయమన్నాడు, ఏది చేయొద్దన్నాడు ఇవి నేర్చుకొని మన జీవితానికి అన్వయించుకొని మనం ఆధ్యాత్మికంగా ఎదగటమే దేవుని యొక్క ఉద్దేశం, లేదా ఈ 40 దినాల లెంట్ యొక్క ఉద్దేశం అదే. కాబట్టి ఈరోజు దురాశ గురించి దేవుని వాక్యము ఏం మాట్లాడుతుందో మనం చూద్దాం. చదువుకున్న మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుంచి 25 వరకు ఉన్న లేఖన భాగంలో ఈ ఒక తల్లి 2 కుమారులను తీసుకుని దేవుని దగ్గరికి వచ్చింది. ఎవరా తల్లి? జబదయి కుమారుల తల్లి. మీరు గమనించాలి, జబదయి కుమారుల తల్లి అంటే ఎవరంటే యేసు ప్రభు వారి తల్లి అయిన మరియ యొక్క సహోదరి. ఎవరు ఈ జబదయి కుమారుల తల్లి? ఎవరు? యేసు ప్రభు వారి తల్లి అయిన మరియ యొక్క సహోదరి. ఆమె పేరు సలోమి. ఇప్పుడు ఆ సలోమి యొక్క కుమారులు ఎవరు? యాకోబు, యోహాను. వీరిద్దరిని తీసుకుని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఈ జబదయి కుమారుల తల్లి, యాకోబు యోహానుల తల్లి సలోమి అనబడిన ఈ తల్లి యేసు ప్రభు వారిని ఒకటి అడగపోయింది. అప్పుడు యేసు ప్రభు వారు నువ్వేమి కోరుకొనుచున్నావో అని అడిగినప్పుడు ఆమె యేసు ప్రభు వారితో ఒక మాట మాట్లాడుతుంది. అదే మాట చదవండి అక్కడ. అందుకామె నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపున ఒకడు నీ ఎడవైపున కూర్చుండ సెలవిమ్మని మనం గమనించాలి. ఇక్కడ తల్లి యొక్క హృదయంలో ఏముందంటే సంపూర్ణంగా నిండిపోయిన దురాశ ఉంది. బాబు, పిల్లల్ని కొంచెం నిశ్శబ్దంగా ఉంచుతారా? పిల్లల్ని కొంచెం చాలా నిశ్శబ్దంగా ఉంచాలా? అర్థమైందా? చూడమ్మా, మీ పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. దయచేసి మీ పిల్లల్ని మీరు నియంత్రిస్తే బాగుంటుంది. మేము దెబ్బ కొడితే బాధపడతారు. అది ఎవరైనా సంఘ పెద్దలు వెళ్ళి కొన్ని నియంత్రించండి. ఆ పిల్లల్ని తల్లిదండ్రులు నియంత్రించుకోవాలి. అర్థమైందా? సరే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసు ప్రభు వారు జబదయి కుమారుల తల్లి అయిన సలోమి హృదయము దురాశతో నిండిపోవడం చూశాడు. అందుకని యేసు ప్రభు వారు ఆమెతో అంటున్నాడు, చదవండి తర్వాత మాట. అందుకు యేసు మీరేమడుగుచున్నారో
మీకు తెలియదు. చాలండి, మీరేం అడుగుతున్నారో అది మీకు తెలియదు. తల్లి యేసుప్రభు జబదయి కుమారుల తల్లి వారిద్దరు బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలనే ఒక దురాశ కలిగి ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇది దురాశ ఎందుకు అవుతుంది? ఏమండి, తల్లులు పిల్లల్ని ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకోవటం తప్పు కాదా? ఇక్కడ ఉన్న తల్లులందరూ కోరుకుంటారు కదా, అవునా కాదా? మరి జబదయి కుమారుల తల్లి దురాశ ఎందుకు అయ్యింది? ఆశ కదా అని మనం అనుకోవచ్చు. అందుకని యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే, అంతకు ముందే ఈ 12 మంది శిష్యులతోనూ ఆయన అంటున్నాడు, మీ కొరకు పరలోకంలో 12 సింహాసనాలు ఉన్నాయి, వాటి మీద మీరు కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రాలకి మీరు ఏం చేస్తారు? తీర్పు తీరుస్తారు. ఇది ఉన్నతమైన స్థితి కాదా? దేవుడు వారికి ముందుగానే వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఈ తల్లి యొక్క కోరిక ఏంటి? 12 మందిలో యోహాను యాకోబులు ఉన్నారు కదా, ఈ తల్లి ఏమో కోరుకుంటుంది? దేవుడు నా కుమారులకు ఒక ఉన్నతమైన సింహాసనాన్ని ఇస్తానంటున్నాడు, అది నాకు ఆశీర్వాదం, సంతోషం అని అక్కడ కాక మిగిలిన శిష్యుల కంటే ఎక్కువగా దురాశ కలిగి ఆ ఇద్దరు కుమారులు ఎక్కడ ఉండాలట? యేసు ప్రభు వారి కుడి పక్కన ఒకరు, ఎడం పక్కన ఒకరు ఉండాలని కోరుకుంటుంది. ఇది దురాశని యేసు ప్రభు వారు గ్రహించారు కాబట్టి ఆమెతో అంటున్నాడు, మీరేం కోరుతున్నారో మీకు తెలియదు, మీరేం కోరుకుంటున్నారో మీకు తెలియదు. ఈరోజు చాలా మంది హృదయాల్లో దురాశ అనేది నిండిపోతుంది. దేవుడిచ్చిన దాన్ని విడిచిపెట్టి ఇంకా ఉన్నతమైన వాటి కోసం ఆశ పెట్టుకొని, ఉన్నతమైన వాటిని కోరుకొని వారి జీవితాలను చాలా మంది పాడు చేసుకుంటూ ఉన్నారు. దురాశ అనేది మనల్ని ఎప్పుడైతే ఆవరిస్తుందో ఆ దురాశ వలన మనకి చివరికి దుఃఖము, నష్టము, అలాగే మరణము ప్రాప్తిస్తుందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందుకనే జబదయి కుమారుల తల్లికి యేసుప్రభు అంటున్నాడు, నువ్వేం అడుగుతున్నావో నీకు తెలియదు, చూడటానికి అది నాకు కావాలి అనిపిస్తుంది. కానీ అందుకనే దేవుడు మనం కోరుకున్నవన్నీ మనకివ్వడు, మనకివ్వడు. ఎందుకనంటే నీకు ఏది మేలో, ఏది కష్టమో, ఏది నష్టమో నీకు తెలీదు. నీకు మేలు కలిగించేదేదో లేకపోతే నీకు నష్టాన్ని కలిగించేదేదో నువ్వు గ్రహించలేవు. చూడటానికి బాగుంది కదా అని అన్నీ కోరుకుంటావు నువ్వు. అందులో ఆస్తి ఉంటుంది, ధనం ఉంటుంది, పదవి ఉంటుంది, లేకపోతే ఇంకేదో ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఇవన్నీ కూడా నీ దురాశ వలన నువ్వు కోరుకుంటావు. దేవుడు నీ అర్హతను బట్టి నీకు ఇచ్చినప్పుడు దాన్ని బట్టి సంతోషించాలి. అంతకంటే మించి నువ్వు కోరుకోవటం వల్ల అది దురాశ అవుతుంది. దురాశ వలన వచ్చే కష్టము, నష్టమును అనుభవించక తప్పదు. అందుకనే దేవుడు ఏమంటాడంటే, దురాశ అనేది మానవులకు, ప్రత్యేకంగా దేవుని బిడ్డలమైన మనకు ఉండకూడదు. ఆ దురాశ వలన మనము చివరికి నష్టాన్ని మిగిల్చుకుంటాం, చివరికి మనము నష్టపోతాం, లేదంటే కొన్నిసార్లు మన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టవలసి ఉంటుంది. ఈ దురాశకి కొన్నిసార్లు మన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టవలసి ఉంటుంది. అందుకనే దేవుడు నీకు ఇచ్చిన దానితో నువ్వు సంతోషపడి, దేవుడు నీకు ఇచ్చిన దానితో నువ్వు ఆనందించి సంతృప్తి చెంది దేవుని కొరకు నువ్వు ఈ లోకంలో జీవించాలి. అందుకనే ఆ జబదయి కుమారులతో అంటున్నాడు, వారి తల్లితో అంటున్నాడు యేసుప్రభు వారు, మీరు నాతో పాటు ఈ గిన్నెలో త్రాగుదురు కానీ, చదవండి తర్వాత, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగ్గా, వారు త్రాగలమనిది, ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపున, నా ఎడమ వైపున కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. చాలండి, ఇది నా వశములో లేదని వారితో ఎందుకు చెప్తున్నాడంటే, వాస్తవానికి వారు దురాశతో కోరుకుంటున్నారు. దురాశతో యేసుప్రభు వారిని ఒప్పిద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఆయన నా వశంలో లేదని అంటాడు. కానీ మత్తయి సువార్త అంతకు ముందే ఆయన జరిగిన సంఘటనలో యేసుప్రభు వారు మాట్లాడతాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27-28 వచనాలను చూస్తే, మనుష్య కుమారుడు, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి మీరు, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. గమనించండి, జీతం ఇచ్చేది ఎవరు? ఫలం ఇచ్చేది ఎవరు?
బహుమానం ఇచ్చేది ఎవరు? వరం ఇచ్చేది ఎవరు? యేసు ప్రభు వారు తండ్రి మహిమతో తన దూతలతో వచ్చు సమయము ఆసన్నమవుతుంది. ఆయన వచ్చుచున్నాడు. అప్పుడు ఎవరిని క్రియలు చొప్పున వానికి జీతం ఇస్తాడు, ఫలం ఇస్తాడు. ఇప్పుడు ఎవరు ఏ స్థలంలో కూర్చోవాలో యేసుప్రభు వారికి తెలీదా? ఈ 12 సింహాసనాల్లో యేసుప్రభు వారి కుడి పక్షం ఎవరో ఎడం పక్షం ఎవరో ఆయనకి తెలీదా? తెలిసినా కూడా ఆయన ఎందుకు ఆ మాట అన్నాడంటే వారి హృదయము దురాశతో నిండిపోయింది. ఇక్కడ మనం ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. యేసు ప్రభు వారు పక్షపాతి కాడు అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అర్హుడైతే ఎలాంటి వాడినైనా దేవుడు హెచ్చిస్తాడు. అర్హుడైతే ఎలాంటి వాడినైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకు పక్షపాతి కాడు అని అంటే, వాస్తవంగా ఈరోజు ఒక మంచి కంపెనీకి నీ అన్నయ్యో, నీ తమ్ముడో, నీ అక్కో, నీ చెల్లో యజమానుడు యజమానురాలు అయితే అందులో నీకు ఉద్యోగం ఇస్తారా? ఎవరా? మొదటి ప్రాధాన్యత నీకు ఇస్తారా? కొన్నిసార్లు ఇప్పుడున్న కాలంలో నెపోటిజం అంటారు దీన్ని, లేదా ఫేవరెటిజం అంటారు. ఈ ఫేవరెటిజం, నెపోటిజం వల్ల ఏమవుతుందంటే ఒక నాయకుడు తన కొడుకునో కూతురునో నాయకురాలుగా చేస్తాడు, బయటోని చేయడు. చేస్తాడా? ఒక యజమాని, ఒక వ్యాపారానికి యజమాని అవ్వచ్చు, ఒక కంపెనీకి యజమాని అవ్వచ్చు. ఆ యజమాని తన కొడుకునో కూతురునో వ్యాపారంలో నిలబెట్టుకుంటాడు. ఈవెన్ దో దే ఆర్ నాట్ క్వాలిఫైడ్. వారు అర్హులైనా అర్హులు కాకపోయినా వారేం కావాలి వారికి, వారి తర్వాత వారి పిల్లలకి ఆ స్థానం కావాలనుకుంటారు కదా. అర్హులైన వారికి ఆ స్థానాన్ని ఇవ్వడానికి ఇష్టపడరు. ఇది ఫేవరెటిజం, నెపోటిజం అంటాం దీన్నే. అన్ని రంగాల్లో ఉంటుంది ఇది. అయితే యేసు ప్రభు వారికి యోహాను యాకోబులు ఏమవుతారు? అన్నదమ్ములు అవుతారు కదా, తమ్ముళ్ళు అవుతారు ఒక విధంగా చెప్పాలంటే, సహోదరులు. అయినా కూడా వారికి ఆ స్థానము ఇవ్వాలా వద్దా అన్నది తీర్పు దినము తీర్చబడుతుంది అన్నారు తప్ప, నా పిన్నమ్మ వచ్చింది, నా పిన్నమ్మ కొడుకులే కాబట్టి, నా తమ్ముళ్ళే కాబట్టి, నా తమ్ముళ్ళు నా పక్కన కూర్చుంటే తప్పేంటని యేసుప్రభు అనుకోలే. ఎవరి క్రియల చొప్పున వారికి ఫలం ఇచ్చినప్పుడు వారు అర్హులైతే కూర్చుంటారు, లేదంటే ఇవ్వబడదు. అందుకనే ఏ సంబంధం లేని, రక్త సంబంధం లేని పేతురికి అపోస్తలుల నాయకత్వం ఇచ్చాడు యేసుప్రభు వారు. పేతుర్ని ముందు నిలవబెట్టాడు, పేతురికి తాళపు చెవులు ఇచ్చాడు. కాబట్టి గమనించాలి, నువ్వు అర్హుడు అయితే నీ దగ్గరకు రావటానికి, నిన్ను హెచ్చించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను తన పనిలో వాడుకోవటానికి ఏమాత్రం దేవుడు వెనుకాడడు. అయితే ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఆయన త్రాగుతున్న ఆ గిన్నెలోనిది మనమును త్రాగాలి. అంటే శ్రమల గుండా వెళ్ళాల్సి వస్తున్నప్పుడు వెళ్ళాలి. కష్టాన్ని, ఇరుకుని, ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఎదుర్కోవాలి. ఇవేవి నాకు వద్దు కానీ దేవుడు పరలోకం నాకు ఇవ్వాలి అని అంటే కుదరని పని. ఇక్కడ మర్మముగా యేసుప్రభు అదే చెప్తున్నాడు, మీరు నా గిన్నెలోని త్రాగుతారు కానీ ఎవరు నా కుడి పక్షున ఎవరు నా ఎడం పక్షున కూర్చుండాలో అది నా వశంలో లేదు. అది తీర్పు దినమున ఆయనే నిర్ణయిస్తాడు. ఈరోజు శ్రమ ధ్యానాల్లో కూర్చున్న నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. దేవునితో నీ జీవిత ప్రయాణాన్ని ఒకసారి పరిశీలించుకొని, ఒకవేళ దేవుని కోసం శ్రమ వస్తే నేను నిలబడుతున్నానా? నా ఆత్మీయ జీవితంలో శ్రమలను తట్టుకొని నేను ముందుకు వెళ్ళగలుగుతున్నానా? దేవుడిచ్చే బహుమానాన్ని పొందడానికి నేను అర్హురాలనా అనే ఒక ప్రశ్న మీకు కలిగితే ఖచ్చితంగా మీరు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నారో మీకు అర్థమవుతుంది. ఏ నొప్పి లేకుండా, ఏ బాధ లేకుండా సాఫీగా జీవితం ముందుకు వెళ్ళాలి, పూలపాన్పులా ఉండాలి. చివరి దినాన్ని యేసుప్రభు వారు రెండవ రాకడలో నిన్ను పైకెత్తాలి అని అంటే కుదరని పని, అది జరగని పని కూడా. దేవుడు ఎందుకంటాడు, నా గిన్నెలో, నేను త్రాగబో గిన్నెలోనిది మీరును త్రాగుదురు కానీ ఫలమేంటో నీకు చెప్పడు, ఫలమేంటో నీకు తెలపబడదు. కానీ నువ్వు ఆయన కొరకు శ్రమ పొందితే, నువ్వు ఆయన కొరకు నిలబడితే తప్పక ఫలితం ఉంది, తప్పక ఫలం ఉంది. జీతమైతే ఆయన ఇస్తాడు. కాబట్టి దురాశతో ఈ లోకంలో బతకొద్దు, దురాశతో దేవుని దగ్గరికి రావద్దు, దురాశతో ఆరాధనలు చేయొద్దు, దురాశతో ఈ 40 దినాలు గడపొద్దు.
దీనికంటే ఇంట్లో కూర్చోవడం మంచిది. ఎందుకో తెలుసా? యాకోబు భక్తుడు అంటాడు కదా, 4వ అధ్యాయము యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీరు మీకు ఏమవట్లేదు, దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. గమనించారా? మీరు ఆశిస్తారు కానీ ఏం చేయలేరట. ఆశిస్తారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేతురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు. గమనించండి, మీరు ఎంత ప్రయాసపడినా దురాశ మీలో ఉన్నంత కాలము అది నీవు పొందలేవు, అది నీవు సంపాదించుకోలేవు, అది నువ్వు సాధించలేవు. ఎందుకనంటే నీ హృదయము దురాశతో నిండి ఉందని దేవుడు ఎరిగే ఉన్నాడు. అందుకే ఉత్తర పశ్చిమ భాగంలో 139వ సంకీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, 2వ వచనం చదవండి. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. యెహోవా నా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా. అందుకే మీరు అక్కడ గమనించాలి, జబదయి కుమారుల తల్లి ఏదో అడగబోతున్నప్పుడు దేవుడే అడిగాడు. గమనించారు? అక్కడ మధ్యలోనే ఆపాడు మాట. ఎందుకంటే ఆమె మాట, ఆమె ఉద్దేశం, ఆమె ఆలోచన దేవుడు ఎరిగే ఉన్నాడు. ఆమె మాటలు ఇంకా అడక్క మునుపే ఆమెను ఆపి నువ్వేం కోరుకుంటున్నావు చెప్పు అని యేసు ప్రభువు అడగటంలో ఆయన సమస్తం ఎరిగి ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు నీ హృదయంలో ఏముందో ఆయనకి స్పష్టంగా తెలుసు. నీ హృదయంలో దురాలోచన ఉందా, దురాశ ఉందా, ధనాపేక్ష ఉందా, ఏదుందో అన్ని ఆయన ఎరిగే ఉన్నాడు. ఈ 40 దినాలు నువ్వు ఎలా గడుపుతున్నావు కూడా చూస్తాడు ఆయన. నిజంగా భక్తి నిజంగా ఆత్మతోనూ సత్యముతో నువ్వు ఆరాధించడానికి వచ్చావా, భక్తి కలిగే వచ్చావా, ఏదో నామకార్థంగా వచ్చావా అన్నది దేవుడు ఎరిగే ఉన్నాడు. ఈరోజు మొదటి రోజే నిన్ను కనిపెట్టేశాడు దేవుడు. 40 దినాలు నువ్వు గడిపినా వ్యర్థమే. అందుకే నువ్వు ఎలా ఉండాలట, ఆశ కలిగి ఉండడం తప్పు కాదు. దురాశ దుఃఖానికి చెడు, దురాశ మనల్ని నాశనానికి నడిపిస్తుంది. అందుకే యాకోబు భక్తుడు అంటాడు కదా, 14వ వచనం చదవండి, మొదటి అధ్యాయం. వారందరూ ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడి శోధింపబడును, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై ఏం కంటది. ఫైనల్ గా ఈ దురాశ అనేది ఎక్కడికి తీసుకెళ్ళింది? మరణం దాకా తీసుకెళ్ళింది. ఎందుకంటే ఈ దురాశ అనేది దేని చుట్టూ తిరుగుతుందంటే ధనాపేక్ష చుట్టూ తిరుగుతుంది. ధనము అనేది మనల్ని ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ ధనాన్ని చూడగానే ఎక్కడ లేని దురాశ, పేరాశ మనకు కలుగుతుంది. దానివల్ల ఏం చేస్తామంటే అబద్ధం ఆడతాం, దానివల్ల ఏం చేస్తామంటే మోసం చేస్తాం, దానివల్ల మనం ఏం చేస్తామంటే పాపం చేస్తాం. చివరికి పాపం వల్ల వచ్చే జీతం ఏమవుతుందట? మరణం అవుతుంది. రూపాయి లాభం ఉందనుకోండి, రూపాయి లాభం వస్తుందని కానీ చిన్న అబద్ధం ఆడటానికి వెనకాడతావా? ధనం అలాంటిది. అందుకే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. డబ్బు అలాంటిది. డబ్బు ఆ పని చేత చేయిస్తుంది. రూపాయో 10 రూపాయలు నీకు లాభం అనగానే ఏం చేస్తావు? ఒక చిన్న అబద్ధం ఆడటానికి వెనకాడవు. అదే ఒక 10,000 వస్తుంది అనుకో, ఒకడి మీద అబద్ధ సాక్ష్యమే చెప్తావు. అవునా కాదా? అవునా? ఒక 10 రూపాయలు 100 రూపాయలు వస్తుందంటే చిన్న అబద్ధం ఆడితే 100 రూపాయలు మిగులుతుందంటే ఖచ్చితంగా అబద్ధం ఆడటానికి వెనకాడం. అదే ఒక 10,000 రూపాయలు వస్తుంది అనుకో, పక్కవాడు ఎలాంటి వాడంటే అబద్ధ సాక్ష్యం చెప్పడానికి కూడా వెనకాడం. అదే ఒక 1 కోటి రూపాయలు వస్తుంది అనుకో, మోసం చేయడానికి, పాపం చేయటానికి వెనకాడం. అందుకనే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. దురాశ అనేది ఎక్కడ పుడుతుందంట? ఈ ధనాశ దగ్గరే. నీది కానిది ఆశించడమే దురాశ. నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఆశ అయితే, ఆశీర్వాదం అయితే, నీది కానిది ఆశించడం దురాశే. దానివల్ల వచ్చే జీతం మరణమే. అందుకే వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, ఆర్థిక లావాదేవీల్లో కానీ ఎందులోనైనా నీ పొరుగువానిది నువ్వు ఆశించకూడదు. నీ అర్హతకు తగినట్లుగా దేవుడు నీకు ఇచ్చినప్పుడు తీసుకో. నీకు అప్పగించబడినా
ఏదైనా సరే పనిలో నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయి. కానీ నువ్వు ఇతరులకు ఆశించి దురాశతో నింపబడి చివరికి నష్టాన్ని మరణాన్ని కొని తెచ్చుకోదు. విశ్వాస జీవితం అంతే. మనం ఎంత దేవుడు మనకి ఇచ్చిన దానితో సంతృప్తి చెందుతూ ముందుకెళ్ళాలి. అంతేగాని మన దగ్గర లేనిది పక్కవాడిది చూసి దానికోసం ఆశపడి ప్రయాసపడి చివరికి నష్టపోయేది మనమే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి గమనించండి, మనము దురాశ గర్భము ధరించి పాపాన్ని కని ఆ పాపము ఎక్కడి దాకా తీసుకెళ్తుంది? మరణము దాకా తీసుకెళ్తుంది. కాబట్టి ఆ మరణాన్ని మనం పొందకుండా ఉండాలంటే మనలో ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో దురాశ అనేది నిండకూడదు. దురాశ అనేది నిండకూడదు. అందుకే ఇప్పుడు జబదయి కుమారులకు దేవుడు అప్పగించిన పనిని బట్టి వారికి ఇచ్చిన ఫలితం ఏంటి? 12 సింహాసనాల్లో వారికి కూడా 2 సింహాసనాలు దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ వారే కోరుకుంటున్నారంటే ఇంకా కావాలటానికి దేవుడిచ్చే ఆశీర్వాదము కాకుండా ఇంకా ఏదో కావాలని ఆశపడుతున్నారు. చాలాసార్లు మనం అంతే. మనం ఎంత తెలివైన వాళ్ళు అంటే మనకు అప్పగించబడిన పని కాకుండా పనికిరాని పనులన్నీ నెత్తి మీద వేసుకొని ఏదో పొందాలి ఏదో సాధించాలనే ఆశలో ఉంటాం మనం. చివరికి అసలు పని మానేసి అనవసరమైన పనులన్నీ చేస్తుంటాం మనం కదా. ఒక యజమానుడు తన దాసుతో అంటున్నాడంట, అరే బాబు, ఆ ఎదురుగా ఉన్న కొట్టు దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ గిన్నె పట్టుకెళ్ళి ఈ 10 రూపాయలకి నూనె తీసుకురా. ఏం తీసుకురమ్మన్నాడు? వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఫస్ట్ రోజే మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోయినట్టున్నారు. మొదటి రోజే ఎలా ఉంటే 40 రోజుకి ఎలా ఉంటారు? యజమానుడు దాసునితో చెప్తున్నాడు, ఆ ఎదురుగా ఉన్న కొట్టు దగ్గరికి దుకాణానికి వెళ్ళి ఇదిగో ఈ గిన్నెలో ఈ 10 రూపాయలతో నూనె తీసుకొనిరా అని చెప్పాడు. ఈ దాసుడు వెళ్ళాడు. దాసుడు యజమానుడు చెప్పింది చేయాలని లేదా? అవునా కాదా? అవునానండి? అవునానండి గట్టిగా. మీరు చేయరేమో అందుకని అలా అంటున్నారు కదా. చాలా మంది కుటుంబాలకి యజమానుడు ఎవరు? ఎవరు ఎవరు రైట్, భర్తలే కదా. భర్తల మాట వినేలా లేరు మీరు, అందుకనే ఆ మాట రావట్లేదు నోట్లోంచి బయటికి కదా. యజమానుడి మాట దాసుడు వినాలి కదా. దాసుడు యజమానుడు చెప్పగానే గిన్నె 10 రూపాయలు పట్టుకొని నా కొట్టుకెళ్ళాడు. వెళ్ళి ఇదిగో మా యజమానుడు ఈ 10 రూపాయలకి నూనె ఇమ్మన్నాడని చెప్పి ఆ గిన్నె 10 రూపాయలు ఇచ్చాడు. పాతకాలంలో మీకు తెలుసు కదా గిన్నెలు ఎలా ఉంటాయో, కిందకి చిన్న మట్టు ఉంటుంది, మట్టు గిన్నెలు ఉంటాయి. మట్టు గిన్నెలు అంటే చిన్న స్టాండ్ లాగా ఉంటుంది కదా కింద కూడా, అలాంటి గిన్నె ఇచ్చాడు. ఆ యజమానుడికి బాగా తెలిసినవాడు ఆ షాప్ వాడికి. కాబట్టి ఆ షాప్ వాడు ఏం చేశాడంటే మనకు తెలిసినవాడే కదా అని చెప్పి ఆ 10 రూపాయలకి ఆ గిన్నె నిండా నూనె ఇచ్చాడు. గిన్నె నిండా నూనె ఇస్తే ఆ గిన్నెని ఇలా పట్టుకొని కొంత దూరం వచ్చాడు దాసు. వచ్చి ఎప్పుడు కూడా నా యజమానుడితో నేను చీవాట్లు తినాల్సి వస్తుంది, నేను ఏ పని చెప్పినా కరెక్ట్గా చేయట్లేదు అని నా యజమానుడు తిడుతున్నాడు. కాబట్టి ఈసారైనా తెలివిగా ఏదైనా మంచి పని చేసి నా యజమానుడితో మెప్పు పొందాలి అనుకున్నాడు దాసుడు. మళ్ళీ ఆ గిన్నె పట్టుకుని వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళి ఆ షాప్ వాడితో అంటున్నాడు, 10 రూపాయలు నూనె కొన్నాను కదా, మరి కొసరైవా అన్నాడు. అప్పుడు ఆ షాప్ వాడు అంటున్నాడు, అరే కొసరైయటం అక్కడ ఏముందిరా, గిన్నెంతా నిండిపోయింది కదా అని అంటే, మాకు తెలీదా, మేము అంత తెలివి తక్కువ వాళ్ళమా, ఇదిగో కింద ఉంది కదా ఈ మట్టి గిన్నెలు వేయి అని చెప్పి గిన్నె తిప్పాడు. ఏమైంది? అసలు పోయి అది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన దానిని బట్టి సంతోషించాలి తప్ప మనం ఏదో సొంత తెలివితోనో జ్ఞానంతోనో ఏదో చేసేద్దామని ఏదో సంపాదించేద్దామని ప్రయాసపడితే ఇదిగో ఇలా దురాశ దుఃఖానికి చేటు. కాబట్టి మన విషయాల్లో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దాన్ని బట్టే మనల్ని నడిపిస్తాడు. దాని ప్రకారం మనం నడుచుకోవాలి. అందుకనే మనం గమనించాలి, దురాశ అనేది చాలా ప్రమాదం. మనకి చెప్పబడిన పని, మనకి ఇవ్వబడిన పని మనం చేయాలి. దేవుడు మనకి ఇచ్చిన దాంతో సంతోషించాలి. కాని దాన్ని మనము అనవసరంగా మీద వేసుకొని నష్టపోయే కంటే దేవుని బట్టి మనం ముందుకెళ్ళటం మంచిది.
ఈ దురాశ అనేది చూడండి ఒకసారి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనంలో, పేరాశ కలిగిన వాడు ఏం చేస్తాడంట? ఏ రేపుతాడు? పేరాశ కలిగిన వాడు కలహం రేపుతాడు. యెహోవా యందు నమ్మికుంచువాడు ఏం పొందుతాడు? వర్ధిల్లుతాడట. పేరాశ అంటే ఏంటి? అత్యధికంగా ఆశ, దురాశ. ఇది కలిగిన వాడు ఏం చేస్తాడంటే కలహాన్ని రేపుతాడట. కలహాన్ని రేపుతాడు. కానీ యెహోవా యందు నమ్మికుంచువాడు ఏం చేస్తాడు? వర్ధిల్లుతాడు. కాబట్టి నువ్వు దేవుని మీద నమ్మకంతో, విశ్వాసంతో ఉండు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించే సమయం వచ్చినప్పుడు నీకు ఏది ఇవ్వాలో అది ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. యోహాను, యాకోబులు వారి తల్లి ఏం కోరుకుంటున్నారంటే దేవుడు ఇచ్చిన దానికంటే అత్యధికంగా కోరుకుంటున్నారు. వారు అది చేయగలరో లేదో తెలియదు. ఇంకా బహు పరిచర్య ముందుంది వారికి. వారు ప్రాణాలు పెట్టాలి, దేవుడి కోసం హతసాక్షులు అవ్వాలి. ఇంకా అదంతా జరక్క మునిపే అత్యున్నతమైన దాన్ని కోరుకుంటున్నారు. అందుకనే దేవుడు వారి దురాశను ఎరిగి, ఈ గిన్నెలోనిది మీరు త్రాగుదురు కానీ కుడి పక్కన ఎడం పక్కన కూర్చుండట నా వశం కాదు, అది తీర్పు దినమున నేను జీతం ఇచ్చినప్పుడు చెప్తా. కాబట్టి గమనించండి, మనము మన కష్టానికి తగిన ప్రతిఫలంతోనే మనం సంతోషించాలి. ఇంకా ఎక్కువ ఆశించకూడదు. ఎక్కువ ఆశిస్తే అది దురాశ అవుతుంది. దానివల్ల మనం నష్టపోయే ప్రమాదము ఉంది. అందుకే పేరాశ కలిగిన వాడు ఏం చేస్తాడంటే వాడు అనుకున్నది సంపాదించడానికి కలహాలు రేపుతాడు, గొడవలు రేపుతాడు, కావాలనే చిచ్చులు పెడతాడు. మన భాషలు చెప్పాలంటే పుల్లలు కదా. ఇవి పెడుతూ మనుషుల మధ్య సఖ్యతను పాడు చేస్తాడు. ఎందుకంటే వాడు కోరుకున్నది జరగాలి. వాడు కోరుకున్నది జరగాలి. మనకి చిన్నప్పుడు కథ చెప్తారు కదా, 2 పిల్లులు కొట్టుకుంటుంటే ఎలకొచ్చి పట్టుకుపోయింది. ఎలకేం చేస్తుంది? కలహాలు రేపుతుంది ఇద్దరికి. కోతి. ఆ కోతి ఏం చేస్తుంది? 2 పిల్లులకి మధ్యలో ఆ రొట్టె ముక్కను ఇరువురికి సమానంగా తూకం వేస్తున్నట్టుగా నటించి, ఇదిగో నీ వైపు ఎక్కువ వచ్చింది అని కొంచెం మొక్క, ఇదిగో నీ వైపు ఎక్కువ వచ్చిందని ఇంకో మొక్క తీసేసి మొత్తానికి ఆ రొట్టంతా కోతే తీసుకుంటుంది. అంటే కలహము రేపు ఇరువురి మధ్య బంధాన్ని పాడు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు చాలా మంది దురాశ కలిగిన వారే, ధనాపేక్ష కలిగిన వారే, లేకపోతే ఇంకేదో ఇతరులకు ఆశించి చేసేవారే వీరందరూ కూడా చివరికి ఎక్కడికి వెళ్తారట? నాశనానికి వెళ్ళిపోతారని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకని తిమోతి కూడా అంటాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. తిమోతి పత్రికలో పౌలు అంటాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఎందుకనంటే ఈ ఆశ మనల్ని అక్కడికి ఆగనివ్వదు. అది అబద్ధముగా మారి, తర్వాత నెమ్మదిగా మోసంగా మారి, తర్వాత పాపంగా మారి, ఆ తర్వాత మరణం అనే జీతాన్ని ఇస్తుంది. మరణం అనే జీతాన్ని తీసుకొస్తుంది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు దేవుని మాటలు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, దురాశ నీ దగ్గరకు కూడా రానీకు. దురాశను ఏమాత్రం నువ్వు కలిగి ఉండకు. ఈ దురాశ వల్ల నీ ప్రాణము, ఆత్మ రెండూ నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. ఒక ధనవంతుడైన వాడు, చాలా గొప్ప ధనవంతుడైన వాడు, ఒకరోజు అర్హుడైన వాడికి తగిన బహుమానము, సహాయము చేద్దామని నిర్ణయించుకున్నాడు ఒక ధనవంతుడు. ఆ ధనవంతుడు ఏం చేశాడంటే వీధులన్నీ తిరుగుతున్నాడు. ఎవడు అర్హుడో వాడికి సహాయం చేద్దామని వీధులన్నీ తిరుగుతున్నప్పుడు ఒక వీధిలో బట్టలు బాగా చిరిగిపోయి 4-5 రోజులు ఆహారం లేకుండా బహు దీన స్థితిలో పడిన ఒక అడుక్కునే భిక్షగాడు కనిపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ధనవంతుడు అంటున్నాడు, ఏమయ్యా భోంచేసి ఎన్ని రోజులు అయింది అని అన్నాడు. 5 రోజులు అయింది. ఇంకా నేను ఇప్పుడు భోజనం చేయకపోతే ఒక 2-3 గంటల్లో నేను చనిపోతానేమో, అంత బలహీనత నాలో ఉంది, ఆకలికి అలమట్టిస్తున్నాను నేను అని ఆ అడుక్కునేవాడు చెప్తే, ధనవంతుడు అన్నాడు, అయితే నీకోసం నా దగ్గర 2 బహుమానాలు ఉన్నాయి. ఒకటి నీ భోజనానికి కావలసిన దానం ఇస్తాను, 2 పరిశుద్ధ గ్రంథం ఉంది నా దగ్గర. ఈ రెండిట్లో నీకేది కావాలి అని అడిగాడు. అప్పుడు ఆ భిక్షగాడు అన్నాడు, అయ్యా చిన్నప్పుడు, నేను బాగా చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది,
ఇహలోక సంబంధమైన విషయాల కంటే దేవుని వాక్యాన్ని సంపాదించుకోవడమే విలువైన ఆస్తి అని మా అమ్మ చిన్నప్పుడు చెప్తే నేను వినలా. లోకానుసారమైన జీవితాన్ని జీవించాను, లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడ్డాను, అన్ని పోగొట్టుకొని ఇప్పుడు అడుక్కునేవాడిని అయిపోయాను. ఇప్పుడైనా నా మనసు మార్చుకుంటాను. నువ్వు ఆహారానికి డబ్బిస్తానన్నావు, ఇటువైపు దేవుని పరిశుద్ధ గ్రంథం ఉందన్నావు, కాబట్టి ఈసారి నేను మారు మనసు పొంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుంటానని ఆ పరిశుద్ధ గ్రంథాన్ని అడుక్కునేవాడు అడిగాడు. ఇప్పుడు ధనవంతుడు నవ్వి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ భిక్షగాడు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మురికి చేతులతో పట్టుకొని హృదయానికి హత్తుకొని పశ్చాత్తాపంతో చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, ఒకప్పుడు నీ వాక్యాన్ని సంపాదించుకోలేకపోయాను, అప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయనే గర్వం, అన్నీ ఉన్నాయనే అహంకారం, ఈరోజు అన్నీ పోయే, నిన్నైనా నీ వాక్యాన్నైనా సంపాదించుకోగలిగాను, ఆ కృప నాకు ఇచ్చావు, అందరిని బట్టి వందనాలని ఆయన ప్రార్థన చేసుకుని బైబిల్ని ఇలా తెరవగానే ఒక కవర్ పడింది అందులోంచి. ఆ కవర్ పడగానే ఆ కవర్ ఏంటని తెరిచి చూసేసరికి అందులో ఒక తాళం ఉంది. ఏముంది? ఒక తాళము, ఒక చిన్న లెటర్ ఉంది. ఏంటా లెటర్ అంటే, ఈ పక్క వీధిలో పలానా నెంబర్ ఇల్లు నీకోసం ఎదురు చూస్తుంది. ఆశగా పరిగెత్తుకొని వెళ్ళాడు. ఆ బైబిల్ని ఆ తాళాన్ని పట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ నెంబర్ ఇంటిని తాళంతో తెరిచి చూసేసరికి అందంగా అలంకరించబడిన ఇల్లు, ఆ బల్ల మీద ఆహార పదార్థాలు ఉన్నాయి. ఊహించలేకపోయాడు, అసలు ఊహించలేని ఆశ్చర్యంలో ఉండిపోయాడు. ఆ బల్ల దగ్గరికి వెళ్ళి తినాలి అనుకునే సమయానికి ఆ బల్ల మీద ఒక కాగితం ఉంది, ఈ ఇల్లు నీకే, నీకు కావలసిన ప్రతిదీ ఇంట్లో ఏర్పాటు చేయబడింది అని ఆ లెటర్ రాసి ఉండగానే ఆ అడుక్కునేవాడు ఇంకా ఏడుపుతో, కన్నీటితో, ఆనందంతో నిండిపోయిన కన్నీటితో మోకాళ్ళ మీద పడి దేవుని కృతజ్ఞత చెప్పి మళ్ళీ బైబిల్ తెచ్చేసరికి ఈసారి మత్తయి సువార్త 6:33 వచ్చింది. ఏమొచ్చింది? 6వ అధ్యాయం 33వ వచనం వచ్చింది. అక్కడ చదువుతున్నాడు. ఏంటని అనంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ. గమనించారా? ఈ లోకంలో నువ్వు వెతకాల్సినవి ఏంటంట? ధనము కాదు, ఈ లోకంలో ఆస్తి కాదు, ఈ లోకంలో అంతస్తు కాదు, ఈ లోకంలో ఏ వెతకాలి నువ్వు? పదవులు కాదు, పెత్తనాలు కాదు, లేకపోతే ఇంకేదో కాదు. కానీ నువ్వు ఆశించాల్సింది, వెతకాల్సింది ఏంటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. అప్పుడు అన్నీ వస్తాయట. నువ్వు ఆకలి కొంటే ఆహారం వస్తుంది, అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యం వస్తుంది, ఆశ కలిగి ఉంటే తృప్తిపరచబడతావు, నీ కోరిక నెరవేర్చబడుతుంది, నీ ప్రయత్నాలు సఫలం చేయబడతాయి. ఎప్పుడో తెలుసా? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు. ఇప్పుడు జబదయి కుమారుల తల్లి యొక్క ప్రయత్నం ఎందుకు సఫలం అవ్వలేదు? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకడానికి కాదు, దురాశ కలిగి తన కుమారులను ఉన్నతమైన స్థితిలో చూడాలని ఆశతో. అందుకే ఆ చివరి వచనంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 20వ అధ్యాయం శిష్యులతో అంటున్నారు. శిష్యులు ఏమంటున్నారు? యోహాను యాకోబుల మీద వారు కోపపడినట్లుగా మనం చూస్తాం కదా. ఆ చివరి మాటల్లో మనం చూసినట్లయితే, కనికరపడి వారికి తర్వాత చదవండి అమ్మా. శిష్యులు వారి మీద కోపపడినట్లుగా మనం చూస్తాం. 24వ వచనం చూడండి. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద ఎందుకు కోపడ్డారు అంటే, శిష్యుల్లో దురాశ లేదా అనే ఆలోచన మనకు కలగొచ్చు, కానీ శిష్యుల్లో కూడా దురాశ ఉంది. కాబట్టి గమనించండి, యోహాను యాకోబులను వారు గద్దిసి కోపపడుతున్నారు వారి మీద. అంటే మనము ఏది ఆశించాలో, ఏది వెతకాలో అది వెతికితే మనకు ఆశీర్వాదం మేలు. కానీ మనకు కానిది, మనము పొందలేనిది, దేవుడు మనకు ఇవ్వకూడనిది మనం ఆశిస్తే అది ఖచ్చితంగా దురాశ అవుతుంది, అది దుఃఖానికే దారి తీస్తుంది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు ఇక్కడున్న కూర్చున్న మనందరము కూడా హృదయాల్లో ఉన్న దురాశను ఇక్కడే వదిలిపోదాం. ఇతరులను ఆశించొద్దు. నువ్వు కష్టపడకుండా పొందాలనుకుని దేన్ని ఆశించొద్దు. నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఆశించు. దేవుడు నీకు ఇచ్చినప్పుడే తీసుకో.
అందుకే ఆయన నీతిని రాజ్యాన్ని వెతికేవారుగా ఉంటే అన్ని దేవుడు ఇస్తాడట. ఆయన నీతిని రాజ్యాన్ని వెతకకుండా దురాశ కలిగి, పేరాశ కలిగి, ధనాపేక్ష కలిగి ఎంతో మంది మన పరిశుద్ధ గ్రంథములో వారు నష్టపోయి ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఎంతో మంది ఉన్నారు మన ముందు. వారి జీవితాలు చూసినా కూడా మనకింకా మనసు మారకపోతే, మనకింకా బుద్ధి రాకపోతే మనకు కూడా అదే గతి పడుతుందన్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. నాబోతు ఒక చిన్న ద్రాక్ష తోట కలిగి ఉన్నాడు. ఆహాబేమో రాజు అయి ఉన్నాడు. ఆహాబు దురాశ చేత తనకు ఎన్నో ద్రాక్ష తోటలు ఉన్నప్పటికీ ఈ వ్యక్తి యొక్క చిన్న ద్రాక్ష తోటని పొందాలని దురాశ చేత ప్రయత్నం చేశాడు. చివరికి ఏమైపోయిందో మనకు తెలుసు. ఏమైంది? నాబోతు రక్తము ఎక్కడ కుక్కలు నాకాయో అక్కడే నీ రక్తము, నీ భార్య రక్తము కుక్కలు నాకుతాయని దేవుడు శిక్ష వేశాడు. చివరికి ఒక రాజు, సకల సౌకర్యాలు ఉన్నవాడు, అనేక మంది సేవకులు ఉన్నవాడు, ఎన్నో ద్రాక్ష తోటలు ఉన్నవాడు, స్థలాలు, పొలాలు, ఆస్తులు, అంతస్తులు, పరువు, మర్యాద, గౌరవం అన్నీ ఉన్నవాడు దురాశ చేత ఎక్కడ పోయాడు? కుక్కల చేత తన రక్తాన్ని నాకించుకుని మరణించాల్సి వచ్చింది. దురాశ మరణానికి దారితీసింది. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువు వారితో ఉన్నాడు. యేసు ప్రభు వారి శిష్యులుగా ఉండడమే గొప్ప భాగ్యము. అలాంటి భాగ్యం పొందుకొని ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? పరిచర్య చేయలేదు, యేసు ప్రభు వారి కొరకు తిరగలేదు, యేసు ప్రభు వారి మాటలు వినలేదు. కానీ ఏం ఆలోచిస్తున్నాడు ఎంతసేపు? ధనాపేక్ష, దురాశ. యేసు ప్రభు వారిని 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడు. అందుకనే ఈరోజు చాలా మంది మంచి సంఘములోనో లేకపోతే మంచి సహవాసంలోనూ ఉన్నంత మాత్రం రక్షణలోకి వెళ్ళరు. ఇస్కరియోతు యోధాకి ఎవరున్నారు బోధించడానికి? చాలా మంది అంటారు కదా, మా పాస్టర్ గారు ఎంత గొప్పగా చెప్తారో తెలుసా అని చెప్పుకుంటుంటారు కదా కొంతమంది. మా పాస్టర్ గారు ఎంత గొప్ప పాస్టర్ గారో తెలుసా, ఇంటర్నేషనల్ అని చెప్పుకుంటుంటారు చాలా మంది. నువ్వు ఎవరైనా సరే, ఇస్కరియోతు యోధాకి ఎవరున్నారు అక్కడ వాక్యం బోధించడానికి? యేసు ప్రభువే ఉన్నాడు అక్కడ. యేసు ప్రభు బోధిస్తే మారాడా ఇస్కరియోతు యోధా? మరి నీ ఇంటర్నేషనల్ స్పీకరు లేకపోతే ఇంకో పాస్టర్ గారు చెప్తే నువ్వు ఎక్కడ మారుతావు? అక్కడ ఉన్నది యేసు ప్రభువే బోధిస్తే మారలేదు ఇస్కరియోతు యోధా. ఎందుకు? లోపల ఏ నిండు ఉంది? దురాశ ఉంది, ధనాపేక్ష ఉంది. అందుకే ఆయన్నే అమ్మేసుకున్నాడు. కానీ బాగుపడ్డా? మళ్ళీ మరణాన్నే జీతంగా పొందుకున్నాడు. ఆ 30 వెండి నాణాలు అనుభవించాడా? మరణాన్నే జీతంగా అనుభవించాడు. అననీయ సప్పీరాలు దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా దొంగిలించారు. అననీయ సప్పీరాలు దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా దొంగిలించి ఏమైపోయారు? మరణాన్నే పొందుకున్నారు. దేవునికి ఇవ్వవలసింది ఇవ్వలేదు. ఆకాను, ఇశ్రాయేలీయులు ఎరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటున్నప్పుడు, పట్టణాన్ని పట్టుకుంటున్నప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటుంటే ఈ ఆకాను ఏం చేశాడంటే ఆ ఎరికో పట్టణస్తుల బంగారం, వెండి దొంగిలించాడు. ఏమైపోయింది? మరణాన్ని జీతంగా పొందాడు. బాలాము ప్రవక్త, దేవుని ప్రవక్త అయి ఉండి ఇశ్రాయేలీయులకు దేవుని మాటలు చెప్పడం మానేసి డబ్బు కోసం ఇశ్రాయేలీయుని శపించడానికి సిద్ధపడ్డాడు. గెహాజీ డబ్బు కోసం రోగాన్ని బహుమానంగా పొందాడు. నష్టమే తప్ప ఏ లాభమో పొందలేవు దురాశ వల్ల. కాబట్టి దురాశ అనేది మన జీవితానికి నష్టాన్నే కలుగ చేస్తుంది. అది ఏమాత్రం మనకు మేలు కలుగ చేయదు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మన జీవితాల్లో దురాశ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో మన పతనము ప్రారంభమవుతుంది, మనం పడిపోవడం ప్రారంభమవుతుంది, మనం పాపం చేయడం ప్రారంభమవుతుంది, మనం మరణానికి దగ్గరగా వెళ్తున్నామని మనకు అర్థమవుతుంది. అందుకనే ఈరోజు దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. ఈ శిలువ ధ్యానాల్లోకి అడుగుపెట్టి నువ్వు నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఏంటంటే, ఈరోజు నీలో ఉన్న దురాశ, ధనాశ, ఇటువంటి వాటిని, ఇతరులను ఆశించే గుణాన్ని ఇక్కడే వదిలిపెట్టేసి ఆత్మీయంగా దేవుని నీతిని, రాజ్యాన్ని వెతికేవాడిగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీకు ఇవ్వాల్సినవన్నీ కూడా ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు,
అడిగిన వాటికంటే అధికముగా ఇచ్చే దేవుడు. సంతృప్తిని నీకు ఖచ్చితంగా ఇస్తాడు. నాకు ఇది లేదే ప్రభువా, ఇది నాకు ఇవ్వలేదే నువ్వు అని అంటానికి లేకుండా ఆశీర్వాదాలను మెండుగా కలుగు చేస్తాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. అటువంటి సమృద్ధిని, ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలంటే నీలో దురాశ ఉండకూడదు. నువ్వేమి ఆశించకూడదు. దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకు. ఖచ్చితంగా దేవుడు నీకు ఇవ్వవలసినవి, నీకు చెందవలసినవి బహుమానంగా, ఆశీర్వాదంగా నీ మీద కుమ్మరిస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఈ శిలువ ధ్యానంలో మనకు దయచేయును గాక. ఆమేన్.